హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి విద్యార్థులకు గుడ్ న్యూస్. స్కూళ్ళ సెలవులు పొడిగింపు రీఓపెన్ అయ్యేది ఎప్పుడంటే ఇక ఏపీలో మరో 4 రోజుల్లో వేసవి సెలవులు ఏదైతే స్కూల్ హాలిడేస్ ముగియనున్నాయి. ఇక ఏపీలో జూన్ 11 వరకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు అయితే జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే స్కూళ్లలో అడ్మిషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల ఏపీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం అయితే సాధించింది. ఇక నారా చంద్రబాబు సారథ్యంలోని కూటమి త్వరలోనే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయనుంది. అమరావతిలో ఇందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక చంద్రబాబు జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే రోజు వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని పాఠశాలల్లో అదే రోజు పునఃప్రారంభం కానున్నాయి. ఇక దీంతో పాఠశాలను ఈ నెల 12కు బదులు 13న తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు వినతి పత్రం అయితే అందజేశారు. ఇక పాఠశాలల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు. ఈ నెల 12న సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో వాయిదా వేయాలని వినతి అయితే చేశారు. ఇక దీంతో ఏపీలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే తేదీ మారే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు అయితే ప్రకటించారు. ఇక సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12 నుంచి ఇక తిరిగి తెరుచుకోనున్నాయి పాఠశాలలు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒకరోజు తర్వాత అంటే జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరుచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని వర్షాల తీవ్రత బట్టి స్కూళ్ళు అయితే రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు ఉంటే ఆయా జిల్లాల కలెక్టర్లు అయితే స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి, ఇక స్కూళ్ళ సెలవుల గురించి అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఏదైతే స్కూళ్ళకి సంబంధించి సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లుగా మనకైతే లేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక ప్రస్తుతానికైతే ఇక ఒకరోజు అయితే పొడిగిస్తున్నట్లుగా జూన్ 12న రీఓపెన్ అయ్యే డేట్ని అయితే మార్చినట్లుగా అది జూన్ 13న రీఓపెన్ అవుతున్నట్లుగా మన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. అది ఎందుకు అని చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే కూటమికి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే పదవి స్వీకారం అయితే చేస్తున్న నేపథ్యంలో ఇక ఈ సెలవును అయితే పొడిగించినట్లుగా మనకైతే ఈ విధంగా లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇక ఈరోజు మెయిన్ అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.